హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే సంవత్సర కాలం పూర్తి చేసుకున్న దానిలో భాగంగానే సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని అమరావతిలో నిర్వహించి ఇప్పటి వరకు జరిగినటువంటి సంక్షేమ పథకాలు అమలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించారు కూటమి ప్రభుత్వం. అయితే దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వంలో ఏ వర్గానికి ఆ వర్గం ముందు మేమంటే మేము ముందు అభివృద్ధి పనులు చేయాలి, నేను అభివృద్ధి పనులు చేయాలి, తర్వాత నా వెనక మిగిలిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండాలి అని ఎవరికి వారు పోటీ పడుతున్నటువంటి తరుణాన్ని మనం చూడొచ్చు. అయితే దానిలో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్లను అభివృద్ధి చేశారు. అలాగే నారా లోకేష్ గారు పాఠశాలలు అభివృద్ధి చేశారు. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం వేశారు. ప్రతి ఇంటికి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లను అందించారు. ఇలా ఎన్నో పథకాలు అమలు జరుగుతున్నటువంటి తరుణంలో యువత కోసం మెగా డిఎస్సి ఇప్పటికే తీసిన విషయం తెలిసిందే. మరలా ఐటీ రంగంలో అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ గారు మరొక అడుగు ముందుకు వేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో సుమారు టాప్ 100 ఐటీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఆయన ఒక మహోన్నతమైనటువంటి ఆలోచన చేశారని మనం చెప్పుకోవచ్చు. ఏంట్రా అంటే 99 పైసలకే ఎకరం భూమి లీజుకి ఇస్తాం ఆంధ్రప్రదేశ్లో అని ఆయన ప్రకటించారు. కేవలం 99 పైసలు అంటే రూపాయికే ఎకరం భూమి లీజుకి ఇస్తామంటే మీరే ఆలోచించుకోండి. ఎన్నో టాప్ మోస్ట్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలు ఈ ఆఫర్కి పోటీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఇప్పటికే టీసీఎస్ కంపెనీ ఏప్రిల్ నెలలో 21.13 కోట్లతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ యువతకు 12,000 ఉద్యోగాలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది కూడా. దీని మీద ఎంతోమంది యువత నారా లోకేష్ గారి మీద ఆనందం వ్యక్తం చేస్తూ వాళ్ళ అభిప్రాయాలను నారా లోకేష్ గారి మీద వ్యక్తపరుస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ టీసీఎస్ కంపెనీ సుమారు 1,370 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. దానిలో భాగంగానే వైజాగ్లో మొన్న రీసెంట్గా జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో సుమారు 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు, 22 మరికొన్ని సరికొత్త రికార్డులను కైవసం చేసుకుంది మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. ఆ విషయం దాని మీద బురద జల్లే ప్రయత్నం కూడా చేశారు ప్రతిపక్షాల వైసీపీ వాళ్ళు. కానీ ఏమాత్రం యూజ్ లేకుండా పోయింది. పాపం దాని మీద చాలా బాధపడ్డారు. అయితే ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగానే వచ్చినటువంటి కాగ్నిసెంట్ అనేటువంటి మరొక ఐటీ కంపెనీ ఓ రకంగా వైజాగ్లో ఈ కార్యక్రమం ద్వారా వైజాగ్ను విజిట్ చేసి అలాగే ఈ 99 పైసలకే ఎకరం భూమి లీజుకు అనేటువంటి ఆఫర్ నచ్చి సుమారు 21.31 ఎకరాలను లీజుకు తీసుకుంది ఈ కాగ్నిసెంట్ అనేటువంటి ఐటీ కంపెనీ. దానిలో భాగంగానే సుమారు 1,583 కోట్ల రూపాయలతో ఇక్కడ కంపెనీ పెట్టనున్నట్టు ప్రకటించింది. దానిలో సుమారు 8,000 నుండి 10,000 మంది యువతకు ఉద్యోగాలు రానున్నట్లు కూడా మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు. దీని మీద ఆంధ్రప్రదేశ్ యువత ఇప్పటికే ఆనందం వ్యక్తం చేస్తూ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక వయసు మీదబడి ఏదైతే ఏజ్ లిమిట్ ఉంటుందో ఆ ఏజ్ లిమిట్ దాటిపోయి ఉద్యోగాల కోసం మేము వెయిట్ చేసాం కానీ మాకు ఉద్యోగాలు రాలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో యువతకు ఎలాంటి అన్యాయం జరగలేదు, మాకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యం అంటూ కూటమి ప్రభుత్వం మీద అలాగే ఐటీ మినిస్టర్ మంత్రి నారా లోకేష్ గారి మీద ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనుకోవచ్చు. అలాగే ఇటు చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నందిగామ మండలం సోమవారం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్లను ఏర్పాటు చేసిన విషయం ఇప్పటికే తెలిసిందే. అయితే అది మొత్తం యావత్ దేశంలో సంచలనం సృష్టించినటువంటి మ్యాజిక్ డ్రైన్లను మనం చెప్పుకోవచ్చు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాను, ఎందుకు అందరూ దీని మీద ఆనందం వ్యక్తం చేస్తున్నారయ్యా అంటే
మ్యాజిక్ డ్రైన్లు అంటే డ్రైనేజీలు. ఈ డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో ఒక డ్రైనేజీ ఒక రోడ్డుకి కట్టడానికి సుమారు 4 లక్షల రూపాయలు ఖర్చు అయితే ఈ మ్యాజిక్ డ్రైన్లు కేవలం 90,000 రూపాయలతోనే పూర్తవుతుంది. అలాగే ఆ మామూలు డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఏదన్నా అడ్డుపడితే వాటర్ అక్కడే నిలిచిపోయి అక్కడే స్టోర్ అయ్యి దానిలోనే దోమలు పుట్టి దుర్వాసనకు గురయ్యేటువంటి పరిస్థితులు. కానీ ఈ మ్యాజిక్ డ్రైన్లో ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవని ఆయన స్పష్టం చేసి ప్రయోగాత్మకమైనటువంటి సోమవారం గ్రామంలో కూడా దీన్ని చేశారు. సక్సెస్ అయింది. ప్రజలు ఎంతోమంది ఆనందం వ్యక్తం చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో ఎవరెవరో ఏ విభాగానికి చెందినటువంటి మంత్రి నారా లోకేష్ గారు కానీ, లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే మరికొంతమంది ఏ వర్గాలకు చెందినటువంటి ఆ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి వాళ్ళు వాళ్ళ వర్గాలను అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ను మూకుమ్మడిగా అభివృద్ధి పదం వైపు నడిపించాలి అనేటువంటి ఏకైక ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ఒకే ఒక్క గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ అని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం హయాంలో యువతకి ఉద్యోగాలు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రశంసలతో కూటమి ప్రభుత్వాన్ని ముంచెత్తుతున్నారు అని చెప్పొచ్చు. మరి ఇలాంటి అద్భుతమైన ప్రయోగాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు పొలిటికల్, కరెంట్ అఫైర్స్, ట్రెండింగ్, బ్రేకింగ్ న్యూస్ల కోసం మా ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్. ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.